ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏమన్నారు 200 యూనిట్ల కరెంట్ ఇస్తాం, మీరు కరెంటు బిల్లు కట్టకుర్రి, ఎవరైనా రుణమాఫీ ఉంటే మళ్ళీ అప్పు తీసుకోర్రి, అవసరమైతే రైతు బంధు ఇస్తాం, ఇవన్నీ చేస్తామన్నారు కదా. ప్రభుత్వం వచ్చి 40 రోజులు అయింది, ఎందుకు అయితలేవు అనేది ప్రతిపక్షాల మాట. అంటే 10 సంవత్సరాల్లో చేయనోళ్ళు ఇప్పుడు 40 రోజులలో అంటే పెళ్లి కాగానే తెల్లారి కొడుకు పుడతాడా? కొన్ని రోజులు ఓపిక ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు నేను ఎమ్మెల్సీ కావాలి, ఇంకోటి ఎంపీ, రకరకాలుగా ఉంటుంది. కానీ అవుతుంది, అది వెసులుబాటు అవుతుంది. ఏదైతే గ్యారెంటీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పినా కొంత ఆలస్యం కావచ్చు, కానీ 100% ఏదైతే 200 యూనిట్ కరెంట్ అన్నారో, ఇంద్రమ్మ ఇల్లు అన్నాము, ఇంకా ఏదైతే మేము హామీలు ఇచ్చినామో 100% పార్లమెంట్ ఎన్నికల లోపల ఇంకా కొన్ని అవుతాయి. పార్లమెంట్కు పోతాం, మళ్ళీ మా సత్తా ఏందో చూపెడతాం, ప్రజలు మా వైపు ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాములు నాయక్ రాజీనామా పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి అధికారం వచ్చి 40 రోజులు అవుతున్నది, మళ్ళీ ఏ పొజిషన్లో చూడబోతున్నాం? రాములు నాయక్ ఏమైనా పదవి రాబోతున్నదా, ఎంపీగా ఏమైనా పోటీ చేయబోతున్నాడా? అది ముఖ్యమంత్రి ఆదాని మీద ఉంటుంది. నేను 2 సంవత్సరాలు ఎవరన్నా పదవి ఇడిచిపెట్టి రారు, పవర్ ఇడిచిపెట్టి రారు. కానీ అక్కడ జరుగుతున్న అవినీతిని చూసి, ఆ రోజు 1200 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను చూసి ఈ పదవి నాకు ముఖ్యం కాదు, ఎట్లన్నా ఈయన దించడానికి నేను ఇంకో పార్టీలో కలవాలి, అది కాంగ్రెస్ పార్టీకి అనిపించింది నాకు. అందుగురించే 2 సంవత్సరాల ముందే నాకు పదవి ఉందా లేకుందా రాజీనామా చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయన దించేసినాం, పార్టీ నన్ను గుర్తిస్తుందనే నమ్మకం ఉంది. మనుషులం కదా, ఆశ జీవులము, తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటుందా. నమ్మకం అంటే నమ్మకం ఉన్నది అంటున్నారు, కానీ ఏమైనా భరోసాలు ఇచ్చిరా? ఎమ్మెల్సీగానే చేస్తాము, లేకపోతే ఎంపీగా నిలబెడతామనో, లేకపోతే ఇతర ఏదైనా పదవి అనేది ఏమైనా భరోసా ఇచ్చిరా? అది పార్టీ విషయాలు, కానీ పార్టీ విషయాల్లో భరోసాలు ఇచ్చింది మేము మాట్లాడుకుంది, ముఖ్యమంత్రి మాట్లాడుకుంది, ఇది ఎట్లా చెప్తామండి? అది చెప్పలేము కదా. అన్నీ ఎవరికో ఒక కార్యకర్తకు టికెట్ అప్లై చేసినప్పుడు కొంత ఒకళ్ళకే ఇస్తారు, 10 మందికి. 10 మందిని హైకమాండ్ తీసుకొచ్చి మాట్లాడింది, వాళ్ళేం మాట్లాడారు, మాకేం చెప్పారు, అది మాకు తెలుసు. అది అందుగురించి అది మీడియాకి ఎందుకు చెప్తాము? భరోసా ఉంటుంది, బలం ఉంటుంది. 5 సంవత్సరాలు తప్పకుండా ఇది అవుతాము. ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఎన్నికల వేళ ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ప్రిపేర్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీ? పార్లమెంట్ ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చెప్పినామో ఆ వాగ్దానాలు తూచ తప్పక మా మీద బాధ్యత ఉంది. వీళ్ళలేక కాదు, దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాం, దళితునికి ముఖ్యమంత్రి చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాము, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తాం, ఈ ఎన్నికల్లో మాకు ఓటేయండి, తర్వాత ఈ దాన్ని డల్లార్స్ చేస్తాం, నిరుద్యోగులు ఎవ్వరు కనిపించవద్దు, 3116 ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఒక్కటి చేయలేదు. మేము చేస్తున్నాం కదా, ఏదైతే మాట చెప్పినో అది 100% చేస్తాం. ఎన్ని సీట్లు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల వేళ? ఎన్ని సీట్లు వస్తాయి మీకు? వాళ్ళకి ఎన్ని వస్తాయి అది అడుగు ముందుగా. నాకు 17 మాయ అంటున్నారు. 17 కాదు, ఒక మెదక్ మీద ఆశ ఉంది తప్ప. నిన్న మెదక్ పార్లమెంటు కార్యకర్తల సమావేశం అయింది. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా కార్యకర్తలు యాదకి వచ్చిర్రా? వీళ్ళకి ఎవరన్నా గెలిచిర్రా? ఎమ్మెల్యేలనే మంత్రులు గెలవరు, మంత్రులను ముఖ్యమంత్రి గెలవడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మెదక్ గిట్ట మేమే గెలుస్తాం, హైదరాబాద్లో టఫ్ ఫైట్ ఇస్తాము, 16 సీట్లు మాయి, వాళ్ళవి కాదు. వాళ్ళు 3rd పొజిషన్లో పోతారు, వాళ్ళేమో 1st పొజిషన్ అనుకుంటారు. 3rd పొజిషన్లో వాళ్ళు పోతారు, 1st పొజిషన్లో మేము ఉంటాము. మీరు చూస్తూ ఉండండి. కేటీఆర్ అహంకారం పోవాలి అంటే, కేటీఆర్కి అవినీతి పోవాలంటే, మా అక్క 20 లక్షల వాచ్ కాదు, 10-15 లక్షల డైమండ్లు ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె డైమండ్ మీరు చూడలే, అది అసలు కనిపించదు, అది ఉంటుందే ఇంతది. ఆ డైమండ్ గుర్తుపట్టినోడే గుర్తుపడతారు. ముందుగా నేనేమంటున్నా అంటే, 10 సంవత్సరాలు మీరు దోచుకున్నారు, దంచుకున్నారు, రకరకాలుగా ఇది చేసారు. కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు, ఉద్యమకారులు రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేలు ఆ కుటుంబ సభ్యులు కొంత సంపాదించింది మీరు బాగా, కానీ మీరు 10 సంవత్సరాలలో సంపాదించిన దాంట్లో మీరు 40% ఏదైతే కమిషన్ తీసుకురో ఆ 40% ఇప్పుడు కార్యకర్తలను పంచండి. కార్యకర్తలకు మీ మీద నమ్మకం వస్తుంది. మీకు గతి లేని వాళ్ళు, చెప్పులు గతి లేని వాళ్ళు 80,000 చెప్పులు వేస్తుండే హరీష్ రావు, స్లీపర్ గతి లేనోడు. ఇవాళ అటువంటి 80,000 చెప్పులు వేసుకునే మీరు, మీ కుటుంబంకి ఏం లేని వాళ్ళు ఇవాళ ఇంత ఇది చేస్తారు కదా. ఇవాళ వేలాది లక్షలాది కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి.
ఆ లక్షలాది కోట్లు ఇప్పుడు కార్యకర్తలకు పంచండి. 17 పార్లమెంట్లో అవును బాబు నువ్వు చేసినావు పని, మేము నీకు ఏం చేయలేకపోయినాం. ఎక్కడన్నా గవర్నమెంట్ వస్తే కొంత ఆశ పెరుగుతుంది. 14 సంవత్సరాలు మేము వనవాస కాలంలో ఉన్నాం. 14 సంవత్సరాలు తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ఆశ ఉంటుంది కదా, మంత్రులు మా వాళ్ళు అయినారు, ముఖ్యమంత్రిని గెలవచ్చు, ఆర్థికంగా కొంత బాగుపడవచ్చు కానీ ఉంటుంది కదా. ఆ 10 సంవత్సరాల గిట్ట ఆ కార్యకర్తలను నరకం చూపెట్టిర్రు. ఎవరన్నా ఇప్పుడు మా గణేష్ రెడ్డి ఉన్నాడు ఈడ జడ్పీటీసీ, కలవాలంటే ఎవరిని కలవాల్సిన పరిస్థితి ఉండదు ఆడ. మీ ముఖ్యమంత్రి కలుస్తున్నాడా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుస్తున్నారా మీ ముఖ్యమంత్రి గారు? అరే మా దగ్గర ప్రజా దర్బార్ నడుస్తుంది, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజా దర్బార్కి మీరు పోతూనే ఉన్నారు. మా ముఖ్యమంత్రి దగ్గర బ్రహ్మాండంగా రోజు ఒక 100 మంది కలుస్తారు. ఇవాళ సెక్రటరియట్లో ఎవరన్నా పోతుండేనా? ఇవాళ దసరా, దీపావళి, సంక్రాంతి లేక ప్రతి ఛాంబర్లో మంత్రుల దగ్గర జనాలు ఉన్నారు. ఇవాళ ఈ విధంగా ఉంది. మా ముఖ్యమంత్రి కలవడా? మా ముఖ్యమంత్రి పబ్లిక్లో మంచి, పబ్లిక్ని కలుస్తాడు. వీళ్ళు పబ్లిక్లో చూసి భయపడేటోళ్ళు. ఈ తెలంగాణ భవన్ ఏదైతున్నదో పార్టీ ఆఫీస్ ఉన్నది, దాని మీద మీరు కొంత కేసు అవన్నీ మూవ్ చేసారు, అది ఎక్కడి దాకా వచ్చింది ఆ ఇష్యూ? ఇప్పుడు నేను మాట్లాడిన అది కోర్టులో ఉంది, రేపో ఎల్లుండి వస్తుంది, అది అప్పుడు మాట్లాడతా దాని మీద. ఇది మొత్తం మీద రాములు నాయక్ గారు అయితే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో నాకు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా చూస్తారు, పార్టీ కోసం కష్టపడతారు. భవిష్యత్తులో మంచి పదవి అయితే రాబోతుందంటూ కూడా రాములు నాయక్ చెప్తున్నారు. సో చూద్దాం, పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలు అయితే రసవరతంగా మారుతూ ఉన్నాయి. సో ఏం జరగబోతుంది, ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు అనే దానికి మరికొద్ది రోజులు అయితే ఆగాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.